అనగనగా రామాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. పచ్చని పొలాలుతో ఆ ఊరు ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరిలో ఒక మహిమగల అమ్మవారి గుడి ఉండేది. ఆ గుడి పూజారి శివయ్య. ఆయన భక్తి, నిబద్ధత వలన అందరూ గౌరవంగా చూసేవారు. ఎప్పుడూ దేవుని సేవలో ఉండే శివయ్య అందరితో ఎంతో వినయంగా ఉండేవాడు. శివయ్యకు ఒకే ఒక్క కొడుకు రాము. పట్టణంలోని డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. తెలివైనవాడు, విజ్ఞానవంతుడు. తండ్రి పూజారిగా ఉండటంతో దేవతలపై భక్తి, ధర్మపాఠాలపై విశ్వాసం గలవాడు. రామాపురం గ్రామ పెద్దగా గోపాలకృష్ణ గారు ఉండేవారు. ఆయనకు భవాని అనే కుమార్తె ఉంది. ఎంతో అందమైన అమ్మాయి, చిత్తశుద్ధి, వినయం కలిగిన అమ్మాయి. అయినా ఆమెకు పెళ్లి కావడం లేదు. ఇది గోపాలకృష్ణ గారిని బాధించేది. గోపాలకృష్ణ ఒకరోజు అమ్మవారి ముందు ఇలా మొక్కుకున్నాడు, అమ్మా, నా కుమార్తెకు మంచి వరుడు లభిస్తే నీ విగ్రహానికి బంగారు నగలుతో అలంకరిస్తాను అని. కొద్ది రోజులకే భవానికి మంచి సంబంధం వచ్చింది. పెళ్లి వైభవంగా జరిగింది. గోపాలకృష్ణ గారు తన మొక్కు మేరకు అమ్మవారి విగ్రహాన్ని బంగారు నగలుతో అలంకరించారు. ఆ రోజు సాయంత్రం పూజ ముగించి శివయ్య గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం పూజ కోసం గుడి తలుపులు తెరిచేసరికి శివయ్య భయంతో ఉలిక్కిపడ్డాడు. అమ్మవారి ఆభరణాలు అక్కడ లేవు. శివయ్య వెంటనే గ్రామ ప్రజలకు జరిగింది చెప్పాడు. గుడికి తాళాలు వేసి ఉండగా అర్ధరాత్రి దొంగతనం ఎలా జరిగింది అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఊరు అంతా గుసగుసలతో నిండిపోయింది. ఈ వార్త రాజుగారు అయిన విష్ణువర్మకు చేరింది. రాజుగారు ఓ ధర్మనిర్ణేత, న్యాయం చేయడంలో ప్రసిద్ధుడు. అయితే విచారణలో మొదటి అనుమానితుడుగా శివయ్య అని తెలుస్తుంది. ఎందుకంటే తాళం శివయ్య వద్దే ఉంటుంది కాబట్టి. రాజు విష్ణువర్మ శివయ్యను కారాగారంలో బంధించమని చెప్తాడు. పట్టణంలో ఉన్న శివయ్య కొడుకు రాముకు ఈ వార్త తెలుస్తుంది. వెంటనే ఊరు చేరాడు. రాము గుడిని పరిశీలించి గ్రామస్థులతో మాట్లాడిన తరువాత తన తండ్రి నిర్దోషి అని నమ్మాడు. ఎవరో తెలివిగా గుడిలోకి ప్రవేశించి అమ్మవారి నగలు దొంగలించినట్లు రాముకి అనిపించింది. మరుసటి రోజు ఉదయం రాము రాజుగారిని కలసి, నా తండ్రి ఈ పాపం చేయడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నిజమైన దొంగను నేను పట్టుకుంటాను అని వినయంగా ప్రార్థించాడు. రాజుగారు కొంత సమయం ఆలోచించి, రాము, నీకు 3 రోజులు టైం ఇస్తాను. నిజాన్ని తీసుకురా అన్నారు. రాము మొదట గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి పెట్టాడు. గుడికి దగ్గరగా ఉండే వ్యక్తులు, గుడిలో పని చేసేవారు, గ్రామంలో ఉన్న కొంతమందిని, ఇలా 5గురిని అనుమానితులుగా గుర్తించి వారిని రాజుగారి ముందు హాజరు పరిచాడు. ఆ 5గురిలో గంగులు అనే వ్యక్తి కొంతకాలంగా ఖర్చులకు ఇబ్బందిపడుతున్నాడు. కొంతమంది దగ్గర అప్పులు చేశాడు. అంతేకాదు కొన్ని రోజులుగా గుడి చుట్టూ తిరుగుతూ కనిపించేవాడు. రాజుగారి సభలో రాము ఇలా అన్నాడు, రాజా, నా దగ్గర కొన్ని మంత్రించిన కర్రలు ఉన్నాయి. అవి మహర్షుల వేద విద్యలతో తయారు చేయబడ్డవి. దొంగ చేతికి తాకిన కొద్దిసేపటిలోనే ఆ కర్ర రెండింతలు పొడవవుతుంది. ఈ విధంగా దొంగను గుర్తించవచ్చు అని రాము చెప్తాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. అనుమానితులంతా కాస్త భయపడుతున్నారు. రాము ప్రతి ఒక్కరికి ఒక కర్ర ఇచ్చాడు. ఆ కర్రలు అన్ని సమాన పొడవుతో ఉన్నాయి. రాము ఆలోచన మెల్లగా ఫలించడం మొదలైంది. గంగులు కొద్దిగా గాబరపడుతున్నాడు. ఇది నిజంగా మంత్రించిన కర్ర అయితే నా దొంగతనం బయటపడుతుంది అనుకుని ఒక ఉపాయం వేసి ఆ కర్రను 2 ముక్కలు చేసి ఒకటి చేతితో పట్టుకున్నాడు. రెండవది బయట పడేశాడు. కొద్ది సమయం తరువాత కర్ర రెండింతలు పెరిగి మొదటిలానే ఉంటుంది అనుకున్నాడు. కొద్ది సమయం తర్వాత రాము ఇలా అన్నాడు, ఇప్పుడు అందరూ తమ కర్రలు చూపించండి. అందరూ చూపించారు. గంగులది మాత్రం ఇతర కర్రలకన్నా చిన్నదిగా ఉంది. రాజుగారు గంభీరంగా నిలబడి ప్రశ్నించారు, ఓ గంగులు, నీ కర్ర చిన్నదెందుకు ఉంది? గంగులు వణికిపోయాడు. చివరికి ఒప్పుకున్నాడు. రాజా, క్షమించండి. ఆ రాత్రి పూజారి ఇంటికి వెళ్ళి తాళం తీసుకుని గుడిలోకి ప్రవేశించి ఆభరణాలు దొంగలించాను. నా అప్పులు తీర్చడం కోసం చేశాను. రాజుగారు గంగులును కారాగారంకు పంపించారు.
పూజారి శివయ్యను విడుదల చేశారు. రాజుగారు రామును చూసి ఇలా అన్నారు. నీవు నీ తెలివితో నీ ఊరికి గౌరవాన్ని తీసుకొచ్చావు. రాజ్యానికి నీలాంటి మేధావులు అవసరం. నువ్వు నా ఆస్థానంలో న్యాయవేత్తగా సేవలందించాలి. రాము రాజుగారి ఆస్థానంలో గొప్ప స్థానం పొందాడు. తండ్రి గర్వపడ్డాడు. ఊరంతా ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, తెలివి, ధైర్యం కలిగినవాడు సత్యాన్ని బయటకు తీసుకురాగలడు. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ జరగకుండా ఉండదు. ఇటువంటి మరిన్ని కథలు కోసం మా జెకివి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.